చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ గురించి అండి. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న విషయం తెలుసు మనకి. ఇది ఎప్పుడో అక్టోబర్లో దీన్ని రిజర్వ్లో పెట్టారు. రిజర్వ్లో పెట్టడము అంటే మొత్తం విచారణ అంతా పూర్తయింది. దీని మీద మేము ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి మా నిర్ణయాన్ని వెలువరిస్తాము తర్వాత అని చెప్పడం రిజర్వ్లో పెట్టడం అంటే. సో ఆ విధంగా ఇప్పుడు దాదాపు 3-4 రోజులు తక్కువగా 3 నెలలు అయిందండి సుప్రీంకోర్టు ధర్మాసనం వారు ఈ క్వాష్ పిటిషన్ని రిజర్వ్లో పెట్టి. ఏమిటి ఈ కేసు? సెక్షన్ 17A అనేది కొత్త చట్టం ఒకటి వచ్చింది 2018లో అనుకుంటాను ఈ చట్టం వచ్చింది. సో ఈ చట్టం కింద ఎవరి మీద కేసు పెట్టాలి అంటే ప్రభుత్వంలో ఉన్న వారి మీద దానికి ముందస్తు అనుమతి తప్పనిసరి, వారి పై అధికారి యొక్క అనుమతి తప్పనిసరి అని 17A చెప్తుందన్నమాట. సో ఈ అవినీతి నిరోధక చట్టంలో ఉన్నది, చేసిన అమెండ్మెంట్ ఇది మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. సో ఈ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి అప్పట్లో ఆయన పై అధికారి ఆయనే కాబట్టి. ఆ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన పైన ఈ కేసు నమోదు చేశారు. ఇది ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇట్లా నమోదు చేశారు. కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారండి సుప్రీంకోర్టులో. సో దాని మీద ఈ నెల 16వ తేదీన తీర్పు రాబోతోంది. ఇంతకాలం తర్వాత అంటే దాదాపు 3 నెలల తర్వాత వస్తోంది. సో ఇందులో ఉన్న ప్రధానాంశం ఏంటి? 17A అనేది వర్తిస్తుందా లేదా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రికి. చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా కాదండి, ఒక పదవిలో పనిచేసిన వారికి, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు. అంతేకాదండి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా, అంటే వాళ్ళ పై అధికారి ఇవ్వాలి అనుమతి, వాళ్ళ మీద ఏదైనా విచారణ చేయాలి అంటే అవినీతి నిరోధక చట్టం కింద, వేరే చట్టాల కింద చేయొచ్చు. సో దీని మీద పెద్ద ఎత్తున వాదన జరిగిన విషయం మనకు తెలుసు. చాలా సుదీర్ఘమైన వాదన జరిగినాయి. మరి అటువైపు చంద్రబాబు నాయుడు గారి వైపేమో హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వంటి వారు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అంటే ప్రభుత్వం తరఫున ముకుల్ రోహతగి గారు వాదించారండి ఈ కేసుని. సో ఈ కేసు యొక్క తీర్పు రాబోతోంది. ఏంటి ఈ తీర్పులో మెయిన్ అంశం? 17A అనేది వర్తిస్తుందా లేదా. ఇది వర్తించడం అనేదండి ఈ కేసు తీర్పు చాలా చారిత్రాత్మకం కాబోతోంది. ఎందుకని హిస్టారికల్ కాబోతోందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే వర్తించదు. సుప్రీంకోర్టు రేపు ఇవ్వబోయే తీర్పు అది వర్తిస్తుంది అని చెప్పినా, లేదు అది వర్తించదు 17A అనేది ఇటువంటి కేసుల్లో అని తీర్పు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు అది అందరికీ వర్తిస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది, నరేంద్ర మోదీ గారికి వర్తిస్తుంది, మంత్రులందరికీ వర్తిస్తుంది అన్నమాట. ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ కేసు. ఇప్పుడు ఒకవేళ 17A వర్తిస్తుంది అని చెప్పారనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు పెట్టినటువంటి 6 కేసుల్లో 5 కేసులు అంగళ్ళు కేసు మినహా మిగతా కేసులన్నీ కూడా ఆటోమేటిక్గా డిస్మిస్ అవుతాయండి. ఎందుకంటే 17A వర్తిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టింది కాబట్టి ఆ కేసులన్నీ పోతాయి. 17A వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు వారు కనుక తీర్పు ఇస్తే, వర్తించదు అని తీర్పు ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ కేసులు నడుస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే దీని యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది దేశవ్యాప్తంగా. సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం కనుక మారితే రాబోయే కొత్త ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టవచ్చు. అప్పుడు ఆ ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోకుండా అనమాట, తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. కాబట్టి ఎడాపెడా ఎన్ని కేసులైనా ఎవరి మీదైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఈ నెల 16వ తేదీన అంటే ఎల్లుండి ఇవ్వబోయే తీర్పు చారిత్రాత్మకమైనదండి. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు డిన్నర్కి వెళ్ళారు. ఆబ్వియస్లీ వాళ్ళు టీడీపీ జనసేన మధ్య పొత్తు వ్యవహారాలు, సీట్ల సర్దుబాటు వ్యవహారాలు ఇవన్నీ మాట్లాడుకుని ఉంటారు. దాదాపు 3.5 గంటల పాటు ఆయన స్పెండ్ చేసేట. ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య కొంచెం పొరపచ్చాలు రావాలని చెప్పి, అందుకోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్గా, పరిణితి చెందిన నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడండి. కాబట్టి ఆయన చాలా స్మూత్గా ఈ పొత్తు వ్యవహారం నడపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన పార్టీలో కొద్దిమంది ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా ఈ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఓవరాల్గా చూసినప్పుడు ఇద్దరూ కూడా చాలా కలిసి పనిచేస్తున్నాము అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు ఇస్తున్నారు. సో ఆ నేపథ్యంలో నిన్న దాదాపు 3.5 గంటల పాటు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సీట్ల వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు అంతర్గతంగా ఒక అవగాహనకు వచ్చి ఉంటారు, కానీ బయటికి మాత్రం చెప్పడం లేదు. ఎన్ని సీట్లు యాక్చువల్గా జనసేనకి ఇస్తారు అనేది చాలా కీలకం. అది బహుశా ఒక కారణం ఏంటంటే బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందండి. దాంతోపాటు కొత్తగా చాలామంది నాయకులు అటు జనసేనలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు చేరుతున్నారు, చేరబోతారు కూడా నెక్స్ట్ 2-3 వీక్స్లో. సో ఈ నేపథ్యంలో మరి అన్నీ ఫైనలైజ్ చేయలేరు. అందువల్లనే మరి వీళ్ళు ఇంతవరకు సీట్లను ప్రకటించలేదు.
ఒక వార్త ఏంటంటే జ్యోతిలో 2 ఎంపీ 10 అసెంబ్లీ అభ్యర్థులు ఖరారు అని చెప్పి జనసేన పార్టీ తరఫున అంతవరకు ఖరారైంది అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకి సానా సతీష్ బాబుని కాకినాడ లోక్సభ నుంచి బరిలోకి దించాలని చెప్పి పవన్ నిర్ణయించారట. ఆ విషయాన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారట. అలాగే ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నాయి కదా. బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ, వైసీపీ ఎంపీ, ఆయన వైసీపీకి రాజీనామా చేశాడు నిన్న. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్ట్ కూడా చేశాడు. గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నాడు వైసీపీ పట్ల అనేది వార్త. సో ఆయన జనసేనలో చేరుతున్నాను అని కూడా చెప్పారండి. కాబట్టి ఆయనకి మరి ఒక టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆయన గుంటూరు అడుగుతున్నారట, లేదు మచిలీపట్నం ఇస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ చర్చోపచర్చలు ఇంకా మరికొన్ని రోజులు కొనసాగుతాయండి. అయితే దీని మీద సాక్షి ఒక వార్త వేసిందండి, తేలని సీట్ల పంచాయతీ అని. వాళ్ళకి జనసేన టీడీపీ మధ్య ఈ సీట్ల పంచాయతీ తేలకూడదు అని ఉంటుంది. 3 గంటలు భేటీ అయినా అస్పష్టతే అట. అంటే వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే బయటకు ఎలా తెలిసింది అనేది మనకు తెలియదు. 50 సీట్లు కావాలని కోరిన పవన్ అని చెప్పి వీళ్ళు చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తారన్నమాట. 50 సీట్లు కావాలని పవన్ చెప్పలేదు, ఎక్కడ ఏ పత్రికలో రాలేదు, ఏ జనసేన నాయకుడు చెప్పలేదు. కానీ వీళ్ళు కొంత ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తారు. మరి ఈ ప్రొవోకేషన్కి రేపు మరి ఎవరైనా లోబడవచ్చు, కొంతమంది లోబడి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే 50 సీట్లు కావాలని చెప్పి పవన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు సమాచారం అట వీళ్ళు చెప్పేది. కానీ ఇంతవరకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరింది దీనికి సంబంధించి. అయితే మరికొద్ది రోజులు వెయిట్ చేసి అప్పుడు ఈ లిస్టులన్నీ బయట పెడతారు.